ఆ జరిగిన సంఘటనలు అన్నిటి మీద కూడా డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి నంద్యాల నాగం వరకు మేము మాట్లాడుతుంటే మమ్మల్ని ఏమనేవాళ్ళంటే, ఏం బాలకోటయ్య గారు బీహార్లో జరగటం లేదా, యూపీలో జరగటం లేదా, తమిళనాడులో జరగటం లేదా, ఏ ఉత్సవ పోయటం లేదా, చంపటం లేదా దళితుల్ని, ఏంటి ఒక ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్టుగా ఏడుస్తున్నారు ఏంటని మమ్మల్తో మాట్లాడారు మమ్మల్ని. ఇప్పుడు చూడబోతే పరిస్థితి అట్నే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే చట్టాన్ని పోలీసులు చేతుల్లో తీసుకోకూడదు అంటున్నాం అంతే. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిండు, ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు. ఆయన కళ్ళలో నుంచి శాంతి భద్రతను చూడొద్దు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉంది అధికారంలో. కూటమి ప్రభుత్వ పరిపాలనలో తప్పు జరిగితే ఆ తప్పును సరిదిద్దుకుందాం. అదేదో వ్యాధిలాగా మొత్తంగా పాకేలా చేయకూడదు. ఒక ఐతానగరే కాదు, తరచూ సంఘటనలు జరుగుతున్నాయి, జరగట్లేదని అనమాకండి. బాలకోటయ్య గారు ఇక్కడ ఒకటి సున్నితమైన అంశంలో పోలీసులు చేసింది 100% తప్పు. కూటమి ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో పోలీసుల్ని సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకటి, క్రిమినల్కి క్యాస్ట్ ఉంటుంది అంటారా? ఏమండి, పోలీసులు సస్పెండ్ చేయనక్కర్లా, ముందు తప్పు అని చెప్పమనండి చాలు. ప్రభుత్వంలో ఉన్న అధినేతలు ఒకటి, క్రిమినల్కి క్యాస్ట్ ఉంటుంది అంటారా? సంఘటనలు చెప్తాను, అలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూస్తామనేది అధినేతలుగా పై స్థాయిలో ఉన్న వాళ్ళ యొక్క బాధ్యత. ఇప్పుడు నాకు తెలిసేది జనసేన అధికార ప్రతినిధులు కానీ మతం ఉండదు, కానీ నేరస్తులు శిక్షించడానికి కులం ఉంది. మీకు అనంతబాబుని ఇప్పుడు ఈ ఐతానగర్ని ఉదాహరణ తీసుకోండి. అనంతబాబు నిందికి పాదాల మీద కొట్టలేదు. ఆ పోలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికే వస్తున్నా 11 ఈడీ కేసులు, 9 సిబిఐ కేసులు ఉంటే మరి ఆయన్ని కొట్టారా? ఏమంటే 4,300 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం ఏ ధనుంజయ రెడ్డిని కొట్టారు? కొట్టకూడదా? గంజాయి తాగితే కొడతారా ఏంటి? చెప్పండి నాకు గారు. నేరగాళ్లే కదా, ఎంతమంది నేరగాళ్ళు కొట్టారు మీరు? ఇప్పుడు యూనివర్సల్ గా అందరూ కొడుతుంటే మరి మేము యాక్సెప్ట్ అవుతాం. వాళ్ళు బలహీనులు. ఇప్పుడు తప్పునేందంటే దాన్ని అంగీకరించడం ఇష్టం లేక పోలీసులు ఆ విధంగా చేశారు, వాళ్ళు గంజాయితో చేశారు, ఆడపిల్లలు అల్లరి చేశారు. ఓకే, ఇక్కడ చిన్న వేరియేషన్ ఒకటి కనబడుతుందా? ఒక చిన్న వేరియేషను, డబ్బున్న వాడికి ఒకలాగా, డబ్బు లేనివాడికి ఒకలాగా జరుగుతుంది అనుకోవచ్చా? కేవలం ఇప్పటికీ కూడా క్యాస్ట్ని బట్టే జరుగుతుంది అనుకోవాలా? నీకో మాట చెప్తాను నాకు గారు, కోత నేర్చిన వాళ్ళ కులం కోకిలు అంటారా, ఆ కలేసి ఎరిచిన వాళ్ళు కాకులు అంటారా? ఈ దేశంలో చట్టం కొందరికి చుట్టం, కొందరికేమో ఇబ్బంది. చట్టం సక్రంగా ఉంటే, చట్టం నిటారుగా ఉంటే ఈ రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతాయా? జరగనిస్తామా? గత 5 ఏళ్ళు కానీ ఇప్పుడు 5 ఏళ్ళు కానీ, ఈ 5 ఏళ్ళే కాదండి, ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనలు కోకొల్లలో, కారంచేడు, నీరుకొండ, పదిరికుప్పం, వేటపాలెం, కంచిచెర్ల, చిల్లకల్లు, గోకరాజపల్లి, బచ్చనపాడు, అది సమాజ సంఘటనలో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలంటున్నాను నేను. మనం జగన్మోహన్ రెడ్డి కళ్ళలో నుంచి శాంతి భద్రతను చూస్తే ఏమర్థమైంది? ఉంది కూటమి ప్రభుత్వం, సపోర్ట్ చేయకూడదు. గతంలో మన హోంమంత్రి వనిత గారు అన్నారు, రైల్వే స్టేషన్ దగ్గర మేము కాపలా ఉంటాం ఏంటి అత్యాచారాలు జరగకుండానని. ఈ రోజు అనిత గారు అంటున్నారు, కొడితే తప్పేంటి అని. అనితకి తేడా ఏందంటున్నా. ఇప్పుడు అనిత గారిని కూడా ఇబ్బంది పెట్టారు పోలీసు వాళ్ళు. మరి మీరు ఎదిరించారు కదా, మేము ఎదిరించాం కదా. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలకు వస్తాయండి. లోకేష్ గారు కుర్చీ లాక్కున్నారు, మైక్ లాక్కున్నారు. మరి లాక్కునే హక్కు పోలీసు వాళ్ళకు ఉందిగా, మనం ఎంత పట్టాలి? ఇప్పుడు చట్టం అండి అది. ఇలా ఒకదానికి ఒకటి కనుక పరిణామం చేసుకుంటూ పోతే చాలా ఇబ్బందికరమైన వాతావరణం. స్వతంత్ర భారతంలో బాలకోటయ్య గారు, స్వతంత్ర భారతంలో ఒకప్పుడు అట్టడుగుల వర్గాల వారికి అన్యాయం జరిగిన మాట వాస్తవం. కానీ జరుగుతున్న ఈ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ రోజున అట్టడుగు వర్గాలని ఒకటి, నిమ్న వర్గాలని ఒకటి, దాని ఇంకా ఎక్కువ వర్గాలని ఒకటి లేదు కదా. మహా అయితే ధనికులు పేదవారి కింద ఏదన్నా న్యాయం అన్యాయం జరుగుతుందేమో, ఇప్పటికీ కూడా దొరకట్లేదేమో అనుకోవచ్చు. కానీ అట్టడుగు వర్గాల వారు అని సపరేట్గా అన్యాయం జరుగుతున్నట్టు ఇప్పుడు ఇంకొకటి మీకు పెద్దవారు మీకు తెలియంది కాదు,
ఏదన్నా ఒక చిన్న కేసు ఏదన్నా ఉంటే ఒక క్యాష్ పెట్టి తిడితే డైరెక్ట్గా నాన్ బెయిలబుల్ కేసు ఉన్న పరిస్థితి. కానీ ఈ రోజున ఒక నాన్ బెయిలబుల్ కేసుని ఒకటే సామాజిక వర్గం మీద యూజ్ చేసుకునే దుస్థితికి దిగిపోయారు. ఈ రోజున పెద్ద కులాలు అని చెప్పబడుకునే వాళ్ళలో కూడా అన్యాయం జరుగుతున్న వాళ్ళు లేరా? ఓకే, నాగ్ గారు, మీకు ఒక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాక్షస ప్రభుత్వమే కదా, రాక్షస పరిపాలనే కదా. ఆ రాక్షస ప్రభుత్వంలో హత్య చేయబడ్డ ఒక రెడ్డిని కమ్మని చూపించండి, ఒక కాపుని చూపించండి. ఈ 3 కులాల్లో చంపబడ్డ వ్యక్తుల 3 పేర్లు చెప్పండి సార్, నాకు ఒక్కొక్క పేరు చెప్పండి. ఈరోజు అనిత గారు కూడా మా పేర్లే చెప్పారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. ఎందుకు చనిపోలేదు వాళ్ళు? వాళ్ళ ప్రత్యర్థులే కదండి సార్. ఇప్పటికి కూడా చంపబడుతుంది కింది కులాలే. అందుకని అంబేద్కర్ గారు అంటారు, జాతరకే నోరు లేని మేకల్ని బలిస్తారు, పులుల్ని కాదు అని. ఇక్కడేమో దళితులేమో పై ఎత్తులేం బోలా. ఆ పరిస్థితి అలాగనే ఉంది కాబట్టి ఇంకా అరుస్తున్నాం. ఇప్పుడు రోడ్డు మీద లాఠీలతో దెబ్బలు కొట్టించింది కూడా 2 దళితులు, ఒక ముస్లిం. మంగళ గురించి తీసుకెళ్ళిపోయి కొట్టారు. మరి కొట్టండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని. అవినాష్ రెడ్డి ఏమండే వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలతో చంపారుగా. ఎంతమందిని కొట్టారు చెప్పండి, నాకు లెక్క చెప్పండి. ఒక్క లాఠీ దెబ్బ. పోనీ ముసిగేశారా? మన చేపురల కిందకి ముసిగేస్తే అందరం మాట్లాడాం కదా, అదే ముసుగు వాళ్ళకి ఎందుకు వేయలేదని. ఈ రోజున ప్రభుత్వం ఇంకో తప్పు చేస్తుందండి. సంఘటనని ఖండించండి, అలాంటివి జరగకుండా చూస్తామని చెప్పండి. ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఆయన వెళ్ళకూడదు, ఆయనే పెద్ద నేరస్తుడు, ఆయన వాళ్ళకి మద్దతు తెలియటం ఏంటి? వాళ్ళు గంజాయి తాగే వ్యక్తులైతే ఈయన గంజాయి తాగే వ్యక్తి అయితే సుఖమేముందంటున్నా. ఆ పోరాటం చేసే కదా ఆయన దింపింది. ఆయన పరిపాలకుడు కాదు కదా ఇప్పుడు. అవి రాజకీయ విమర్శలు. కానీ ప్రభుత్వం, మన ప్రభుత్వంలో జరిగింది ఈ సంఘటన. ఇవి ఒకటే కాదు నాగ్ గారు, సంఘటనలు నేను వరుసగా పెట్టి చెప్పేస్తా. 5-6 సంఘటనలు నేను వెళ్ళా. మారదానా అని చెప్పేసి కులం పేరు మీద ఒక అంగన్వాడీ టీచర్ని, స్వర్ణదత్తని, కంకనాలపల్లి సత్యనపల్లి నియోజకవర్గంలో అమ్మాయిని దాష్టికం చేస్తే ముఖ్యమంత్రికి సెల్ఫీ వీడియో పెట్టింది. నేను వెళ్ళి ధైర్యం చెప్పొచ్చా. విపరీతలపాడులో ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఉపాధి హామీ కూలి ముఖ్యమంత్రికి, పవన్ కళ్యాణ్కి వీడియో పెట్టి చనిపోయింది అమ్మాయి ఆత్మహత్య చేసుకొని. నేను వెళ్ళొచ్చా. పంచాయతీ చేశారు, దాన్ని పంచాయతీ చేసుకున్నారండి. అంటే ఇప్పటికీ కూడా ఇంకా కొన్ని సంఘటనలు కూడా జరుగుతున్నాయి. నేను అనేది ఏంటంటే శాంతి భద్రతలు చాలా ప్రాధాన్యత కలిగిన అంశం అండి పరిపాలనలో. గత ప్రభుత్వం ఓడిపోవటానికి సంబంధించిన ప్రధానమైన కారణాల్లో నాకు తెలిసి శాంతి భద్రతలు అండి. ఎందుకంటే మేము పిడికడ ఆత్మగౌరవం కోసమని వీ కాంట్ బ్రీత్ అని చెప్పి మాకు ఊపిరాటం లేదండి. వాల్ పోస్టర్లు, కరపత్రాలు తీసుకొని రాష్ట్రం మొత్తం తిరిగిన వ్యక్తిగా చెప్తున్నాను నేను. రైట్. నేను ఈ సంఘటన రాజకీయ కోణం నుంచి కాకోకుండా ప్రభుత్వ కోణం నుంచి చూస్తున్నాను. ప్రభుత్వం ఇటువంటి వాటిని మళ్ళీ సంఘటన జరగకోకుండా అప్రమత్తంగా ఉంటే ప్రభుత్వానికి మంచిది అనేది నా ఉద్దేశం. రైట్. మళ్ళీ వస్తా సార్, మీతో మళ్ళీ మాట్లాడతా. లక్ష్మీకాంత్ గారు, ఇప్పుడు ఏదైతే ఉందో ఒక ప్రభుత్వం మీద మచ్చ వచ్చినప్పుడు, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎండగట్టి మీ కూటమి ప్రభుత్వం వచ్చింది.